ఒక్కసారి కట్ చేసి చూస్తే 95% వ్యతిరేకత నుంచి 60-70% పాజిటివిటీలోకి వచ్చేసినాం, అనుకూలతలోకి వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందో మాకే అర్థం కాలేదు. ఇది రియాలిటీ షో ఇన్ ద సొసైటీ. సో మేము ఎందుకు ఈ విజయం సాధించగలిగామంటే వాస్తవాన్ని జనాన్ని చెప్పాం. నేను ఒక తప్పు చేసేటప్పుడు ఆ తప్పుకు అబద్ధం చెప్తే జనం శిక్షిస్తారు. నేను చేసిన తప్పుని స్పష్టంగా జనంకి తెలియజేస్తే జనం మన్నిస్తారు, అగ్రభాగాన్ని కూర్చోబెడతారు అనడానికి మేమిద్దరమే ఉదాహరణ సొసైటీలో. ఎస్, మేము చేసిన తప్పే, ఎస్ ఇలా ఉండకూడదు, మాకు తెలుసు. అది ఎవడో ట్రోల్లో కామెంట్ చేస్తే అర్థం చేసుకోలేనంత అమాయకులం కాదు, అన్నీ తెలుసు మాకు. కానీ మాకు తప్పలేదు. చాలామంది మచ్చల్ని షర్ట్ వేసి దాచుకుంటారు, మేము మచ్చల్ని తీసి చూపించి ఇది అని చెప్పాం. మేమున్నామన్నారు జనం సపోర్ట్ చేశారు. ఎవరో క్రిటిక్స్ విమర్శించుకోవచ్చు కానీ పబ్లిక్ సపోర్ట్ చేశారు. ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే బిగ్ బాస్లో మీరు ప్రధానమైన రోల్ కావాలి, మీ ధైర్యం మాకు నచ్చింది. ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సమస్య వస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ప్రతిరోజు మీడియాలో ఇది చూస్తూనే ఉన్నాం. లేదా చంపేస్తున్నారు, హస్బెండ్స్ చంపేస్తున్నారు, భార్యలు చంపేస్తున్నారు, లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇది కాదు సొల్యూషను. ప్రతి మనిషి పోతాడు, బ్రతికి చూపించాలని మీరు బ్రతుకుతున్నారే, ఆ బ్రతుకులో ఒక ధైర్యాన్ని చూపించింది మాధురి. ఆ ధైర్యం మా కాన్సెప్ట్కి నచ్చిందండి. ఆమెలో చాలా కంటెంట్ ఉందండి. ఆ కంటెంట్ మా బిగ్ బాస్ కావాలని వాళ్ళు చాలాసార్లు కబురు పెట్టడం, మేము వద్దనుకున్నా మళ్ళీ తప్పని పరిస్థితుల్లో వెళ్ళటం జరిగింది.